హార్విల్ పాడ్కాస్ట్ కి స్వాగతం. ఈ ఎపిసోడ్ లో మన విశిష్ట అతిథి అందరికీ పరిచయమైన జయప్రకాష్ నారాయణ గారు. సో ఆయన గురించి పరిచయం నేను ఇవ్వటం కానీ ఆయన ఇవ్వమని అడగటం కూడా చేయను. నేను ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. దాంట్లోకి వెళ్లే ముందు నాకు ఒక 2-3 చిన్న ప్రశ్నలు అడగచ్చండి. ప్లీజ్ గో అహెడ్. మీది మీ టైం ఎలా యూజ్ చేసుకుంటారంటే వాట్ ఇస్ ద పై చార్ట్ ఆఫ్ యువర్ టైం? అంటే నిద్రపోయే రిలాక్స్ అయ్యే టైం ఒక 8-10 అవర్స్ తీసేస్తే ఆన్ యావరేజ్ మిగతా టైం ని మీరు ఎలా వాడతారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది కుతూహలంగా ఉంది. అంటే దీనిలో ప్రతిరోజు ఇట్లా అని చెప్పని లేదు. కోవిడ్ సమయంలో సరే ఒక ప్రయాణాలు అవి ఉండవు కాబట్టి కొంచెం రెగ్యులేట్ చేయొచ్చు. లేకపోతే నాకేమిటంటే గత 25 ఏళ్లలో నేను ఒక 15-18 ఏళ్ల పాటు నెలకి 25 రోజుల నుంచి 30 రోజుల పాటు ప్రయాణాలు చేశాను. ప్రయాణాలు చేసినప్పుడు ప్రయాణం సమయమే కాకుండా ఆ జిల్లాల్లో 16 నుంచి 18 గంటల సేపు పొద్దు నుంచి రాత్రి దాకా నాకు పని ఉంటుంది. జిల్లాలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు కానీ. అలాగే బోల్డంత రచనా వ్యాసంగం బహుశా ఒక 6-7 వేల పేజీలు రాశాను నేను. ముద్రితమైనవే ఒక 4-5 వేల పేజీలు ఉంటాయి పత్రికల్లో, బాగా ప్రాచుర్యం పొందిన ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ పత్రికల్లో. అట్లాగే ఎన్నో సమావేశాల్లో పాల్పంచుకోవటం కానీ లేకపోతే ఎన్నో పరిశోధన పత్రాలు రాయడం కానీ, తర్వాత ఎంతమందిని కలుస్తానో నాకు అసలు లెక్క చెప్పరండి. కాబట్టి మామూలు సమయంలో అయితే ఈ రోజు ఎట్లా ఉంటుందని క్యాలెండర్ ప్రకారం చెప్పాల్సిందే కానీ ఖచ్చితంగా నాకు ఎత్తమెత్తంగా నేను నిర్ణయం చేస్తున్న సమయం కాదు. మామూలుగా ఒక 7 గంటలు నిద్రపోయే ప్రయత్నం చేస్తాను. ఒక్కో సమయంలో అది 5-6 గంటలు అవుతుంది, మరో సమయంలో కొంచెం 7:30 గంటలు అట్లా అవుతుంది. ఉదయమే 5 ఆ ప్రాంతాలకు లేచి వాకింగ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను వీలున్నప్పుడల్లా కూడా. ఒక 45 నిమిషాలు, గంట సేపు ఒక 5-6 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను. ఇక పత్రికలు చదవను, టీవీలు చూడను. చాలా పత్రిక చూస్తే ఏమన్నా పైపైన హెడ్లైన్స్ ఎడిటోరియల్ ఉంటే, లేకపోతే సుడోకు లాంటివి ఉంటే పజిల్స్ చేసుకోవడం అంతే. పెద్దగా చదవడానికి ఆసక్తి ఉండదు, ఎందుకంటే దానిలో ఏమి మనకి ఆసక్తి కలిగించేది కానీ పనికొచ్చేది కానీ చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాగే టీవీ న్యూస్ కూడా చాలా అరుదుగా చూస్తాను. ఏదన్నా కీలకమైన అంశం ఏమన్నా ఉంటే ఆ సమయంలో తెలుసుకోవాలని తప్ప మిగతాది పెద్ద ఏమీ అనిపించదు, నాకు ఉపయోగానికి అనిపించదు. అలాగే చర్చలు కానీ ఇంకోటి కానీ టీవీల్లో వాటిల్లో దాదాపు నేను చూడను ఎప్పుడు కూడా. ఇక అధ్యయనం కానీ పరిశోధనా పత్రాలు కానీ ఇప్పుడు ఈ సమయంలో చేస్తుంది. ఉదాహరణకి ఆరోగ్యం మీద మౌలికమైన మార్పుల కోసం చెప్పని చాలా లోతైన పరిశీలనతో మా బృందం అంతా కూడా ఒక చక్కటి పత్రం తయారు చేశారు. ఆచరణ సాధ్యమైంది, పెద్దగా ఖర్చు లేనిది, అవసరమైనది దేశానికి, మరి రాజకీయ పార్టీలకు పనికొచ్చేది. కేవలం ప్రజలకానికి మాత్రమే కాకుండా వాళ్ళకు కూడా మరి ప్రజల దగ్గర పోయి చెప్పుకోవాలి కదా, ఫలానా మేము చేస్తున్నాం అని చెప్పని. కాబట్టి తయారు చేసాము, దాని మీద గట్టిగా కసరత్తు చేస్తున్నాం దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఆ మార్పు కోసం. అట్లాగా అంశాల ప్రాతిపదికన దాంతోపాటు వచ్చే తరానికి శిక్షణనివ్వాలి. వేలాది మంది సరైన రీతిలో ఆలోచించేవాళ్ళు, హేతుబద్ధంగా వాస్తవాల ఆధారంగా నిర్మాణాత్మకంగా పరిష్కారాలని సాధించే దిశగా ఆలోచించే వాళ్ళు, కార్యాచరణ దిగే వాళ్ళని తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇదేదో ఒక్కరోజు, ఒక నెల, ఒక సంవత్సరంలో అయిపోయేది కాదు ఈ దేశంలో. నిజంగా ప్రభుత్వాలకి సంకల్పం ఉన్నట్టయితే, సమర్థ నాయకత్వం అంటే వెంటనే చేయొచ్చు. కానీ ప్రజాస్వామ్యాల్లో అంత తేలిక కదా, ఇప్పుడు చర్చలోకి వెళ్దాం, దానిలో గోళ్ళంతో వస్తాయి ఇలాంటి విషయాలు. కాబట్టి దీర్ఘకాలం పోరాటం అవసరం కావచ్చు, దానికి వచ్చే తరాన్ని తయారు చేయాలి. అలాగే ఓడిపోయిన అవకాశాలని అందిపుచ్చుకోవాలి. మార్పు అన్నది మన మనసులో కోరుకుంటే వచ్చేది కాదు, సందర్భం సమయం కలిసి రావాలి. దాన్ని ఒడుపుగా అందిపుచ్చుకునే శక్తి ఉన్నప్పుడే మార్పుకు దోహదం చేయగలుగుతాం. కాబట్టి ఈ మొత్తం కలిపి రోజు నాకు ఒక 14, 15, 16 గంటలు దామే గడిచిపోతుంది. ఏమన్నా సమయం ఉంటే నాకు హాస్యం ఇష్టం. మంచి చదవడం కానీ, ఏదన్నా మంచి రచనని, లేకపోతే హాస్యం కానీ, లేకపోతే కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ విషయాల మీద దృష్టి పెడతాను. చరిత్ర నాకు చాలా, చరిత్ర, మానవ శాస్త్రం, ఆంథ్రోపాలజీ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. కాబట్టి ఏమాత్రం వీలున్నా కూడా వాటిలో అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాను. సో నేను అనుకున్నట్టుగానే మీరు అంటే చదవటం, రాయటం, వీటి మీద చాలా సబ్స్టాన్షియల్ టైం పెడతా ఉంటారు కదా ఆన్ యావరేజ్. సో మీరు చెప్పినట్టు చాలా మీరు వ్యాసాలు కానీ లేకపోతే విడిగా పెద్ద పెద్ద పేపర్లు కానీ రాశారు, చదివాను నేను కొన్ని.
కానీ మీరు ఇప్పటిదాకా ఒక పుస్తకం రాకపోవటం అనేది గమనించలేదు. రాసే ఆలోచన ఏమన్నా? అవును. అవును. అంటే సంకలనాలు చాలా వచ్చినాయి గానీ, ఒక పుస్తకంగా రాయాలని సంకల్పించాను. నా మనసులో స్పష్టత ఉన్నది. అంటే ఒక జీవిత కాలంలో ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజకీయాన్ని, పరిపాలనని, ప్రజల జీవితాల్ని బాగు చేయడానికి ఎక్కడ మనకి మెళకువలున్నాయి? ఏమిటి? మనకి సమస్య ఏమిటి? పరిష్కారం ఏంటని చెప్పన్నది ఈ అనుభవ సారాన్ని ప్రజలకు పంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆ కసరత్తు మొదలెట్టాను గానీ అది ముందుకు నడవలేదు మిగతా కార్యక్రమాల వల్ల. ఖచ్చితంగా ఈ ఏడాది గాని, వచ్చే ఏడాది మొదటి భాగంలో గాని అది పూర్తవుతుందని ఆశిస్తున్నాను. దానికి సంబంధించి మీకేమన్నా సపోర్ట్ మాన్యువల్ సపోర్ట్ ఏమైనా కావాలంటే గనక తప్పకుండా మాలాంటి వాళ్ళు చాలా మంది క్రౌడ్ సోర్సింగ్ తప్పకుండా మా టైం స్పెండ్ చేయగలం. దట్ బి అవర్ ప్రివిలేజ్. సో ఇక ముఖ్యమైన అంశానికి పోతే కనుక ఓకే, నా ప్రశ్న కొంచెం ఇది చాలా పెద్ద ఉపద్గతంలా ఉంటుంది, మీరేమనుకోవద్దు, పక్షులు కూడా ఏమనుకోవద్దు. ఏంటంటే ఈ 2011-12 సంవత్సరాల్లో మీరు చూసింటారు, అటు పక్కనేమో అరబ్ స్ప్రింగ్ వచ్చింది అటు పక్కన, అలాగే ఇక్కడ కూడాను ఇండియా అగెనిస్ట్ కరప్షన్ అనేసి ఒక ఉద్యమం లాగా. సో నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే ఒక చదువుకున్న మధ్యతరగతి వాళ్ళు మాకు ఒక సొంత గొంతు కావాలి, మాకు కొన్ని అసంతృప్తి ఉంది, వాటిని తీర్చాలి ప్రభుత్వాలు, అలాగే మేము చాలా ట్యాక్స్లు కడుతున్నాము కానీ దాని ద్వారా మాకు రావాల్సిన ఆ సర్వీస్ రావట్లేదు, కాబట్టి ఇప్పుడు ఇదొక మనకి దొరికింది అవకాశం, దీని ద్వారా మనం చేద్దామని చెప్పేసి చాలా మంది ఐఏసీ తరపున కానీ అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో ఎదురిగి మీ ద్వారా ఒక ఉద్యమం వచ్చింది. అంటే అది మరి ఐఏసీ లాగా ఒక తాటాక్ లాగా మండిపోయి ఆరిపోలేదు, నడుస్తూ ఉంది నెమ్మదిగా. అప్పుడు నాలాంటి వాళ్ళు కూడాను దాంట్లో అంటే పూర్తిగా పాల్గొనలేకపోయినా ఓట్లు అయితే మేము వేసాము చెప్పి కొంతమందితో వేయించాము. ఈ మళ్ళీ ఐఏసీ వరకు వస్తే కనుక అది బాగా అప్పుడు ఉద్యమం లాగా వచ్చింది. 2014 ఎలక్షన్లు అప్పటికి నాకు తెలిసినంత వరకు కరప్షన్ కూడా ఒక ప్రధాన అంశంగా జరిగిన ఎలక్షన్లో అది అతి కొద్ది ఎలక్షన్ అది ఒకటి అనుకుంటున్నాను నేను. అంతకుముందంతాను కేవలం ప్రతి పార్టీను తమ ఓట్ బ్యాంక్ కి, ఓట్ బ్లాక్స్ కి ఏదైతే మనస్కరిస్తుందో అలాంటి అంశాల మీద వెళ్ళేవాళ్ళు తప్పితే ఆల్మోస్ట్ ప్రతి పార్టీను ఇది ఒక కరప్షన్ ఒక అంశంగా మాట్లాడటం అనేది, అంటే రూలింగ్ పార్టీ తప్ప మిగతా వాళ్ళు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదో చాలా కొత్త శకం ప్రారంభం కాబోతుంది అనే ఆశతోను, వీటన్నిటి తోడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే చైనాకి ఒక కౌంటర్ వెయిట్ గా ఇండియా, నాట్ ఓన్లీ జోగ్రఫిక్ గాను ఈవెన్ ఎకనామిక్ పవర్ గా కూడాను ఒక కౌంటర్ వెయిట్ గాను, ఒక అవుట్ సోర్సింగ్ డెస్టినేషన్ గాను చాలా పనికొస్తుంది అని మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నాన్ని మనం ఆశతో ఉండి ఆ పరంగా కూడాను ఇంకా ఎదగబోతున్నామని, ఇలా ఒక 2-3 ఆశలు బాగా భువెత్తున ఉన్నాయి ఆ కొత్త ప్రభుత్వం 30 ఏళ్ల తర్వాత అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చినప్పుడు. సో నాలాంటి వాళ్ళకైతే కొంచెం కాదు చాలా వరకు డిసప్పాయింట్మెంట్ గా ఉంది. కానీ ఈ డిసప్పాయింట్మెంట్ ని ఓవర్కమ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అనేది మాట్లాడటానికే మీరే తగిన వ్యక్తి అనిపించింది చెప్పడానికి. సో ముందు మాలాంటి వాళ్ళు ఈ పడుతున్న డిసప్పాయింట్మెంట్ జస్టిఫైబులా లేకపోతే మేము కొంచెం మరీ ఎక్కువ చేసి చూస్తున్నాం అనుకుంటున్నారు? నాకు ఇది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఫలాంది వాస్తవమా, సత్యమా, అసత్యమా నిర్దిష్టంగా చెప్పడం తేలిక కాదు. కొంచెం లోతైన చారిత్రక అవగాహన, కొంచెం పరిశీలన కావాలి. ఉదాహరణకు మీరు అరబ్ స్ప్రింగ్ అన్నారు. 2011-12 కాలంలో అరబ్ స్ప్రింగ్ వచ్చినన్నాడు మన దేశం అరబ్ స్ప్రింగ్ ను కోరుకున్న దేశాలతో పోలిస్తే కనీసం ఒక 50-60 ఏళ్ల ముందున్నది. అసలు క్రమబద్ధంగా ప్రశాంతంగా మరి తుపాకీలు లేకుండా భయపెట్టకుండా ఓట్లు వేయడము అని చెప్పన్నది ఆ దేశాల్లో లేదు. అదే చాలా గొప్ప ఘన విజయం వాళ్ళకి. మనం దాన్ని ఎప్పుడో సాధించాం. అట్లాగే ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థని కేంద్రీకృత వ్యవస్థతో ప్రారంభించి దాన్ని చివరికి ఒక నిజమైన ఫెడరల్ వ్యవస్థ, ఇంకా దానిలో అసంపూర్ణంగా ఉంది, చేయాల్సిన చాలా ఉన్నాయి. కానీ చాలా మేర కనీసం జాతీయ స్థాయి రాష్ట్రాల విషయాన్ని చూస్తే స్థానిక ప్రభుత్వాలు పక్కన పెట్టేసి ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థని గత 20-30 ఏళ్ళుగా, అంటే ఎప్పుడైతే రాజకీయం కుళ్ళిపోయింది మరి దిగజారిని అనుకుంటున్నామో ఈ కాలంలో ఫెడరల్ వ్యవస్థ బలపడింది. మనం చాలా మంది మర్చిపోతున్నాం. కాబట్టి
ఈ అరబ్ స్ప్రింగ్ మనకేంటంటే కొంచెం భారతీయులకి కొంచెం డ్రామా అంటే ఇష్టం. ప్రతి చాలా ఒక అద్భుతంగా ఒక నాటకీయంగా జరగాలి. కానీ ఇతర దేశాలను చూసి వాళ్ళలాగా ఉండాలని కోరుకోక్కర మనం వాళ్ళకంటే చాలా ముందున్నాం. మన సమస్య అంటే అంత ముందుండి కూడా తరువాత దశలో చేయవలసిన కార్యక్రమాలను చేపట్టలేకపోయినాం. అది వాస్తవం. దాని దగ్గర తర్వాత వెళ్దాం. కాబట్టి ముందు ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన స్థాయి, మనం ఉన్న పరిస్థితి, మన పక్వత, వాళ్ళ పక్వత మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనిస్తే అరబ్ స్ప్రింగ్ కోరుకున్న అన్ని దేశాల్లో కూడా ఒక్క తునీషియా మినహాయిస్తే అక్కడ ఏమి జరగల చివరికి. ఈజిప్ట్ సంగతి చూసాం, వాటిలో పెద్ద దేశం అది. లక్షల మంది అక్కడ ఆల్ స్క్వేర్ లో అక్కడ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా బోడంత స్ఫూర్తి పొందాం అనుకున్నారు. ఏం జరిగింది చివరికి? కొండంద దగ్గర పెట్టారు. ఆనాటి నియంతృత్వం కంటే బహుశా ఇంకా కఠిన నియంతృత్వం ఇవాళ ఉంది. ఒకటి ముబారక్ మరొకళ్ళ నియంత్రణలో ఉందో, ఇప్పుడు ఆ సిసి నియంతృత్వం అంతకంటే గట్టిగా ఉంది. ఆనాడు కనీసం అది తప్పని వాదించేవాళ్ళు, ఎవరు తప్పని వాదించేవాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే ప్రత్యామ్నాయం మరింత ప్రమాదంగా ఉందని చాలా మంది కనిపించింది. కాబట్టి ఒక జాతిలో మౌలికమైన మార్పులు రోడ్ల మీద లక్షల మంది కదిలితే రావు. ఈ మాట చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఐఏసీ నాడు కూడా చెప్పాను నేను. ఉదాహరణకి ఐఏసీ లోక్పాల్ చట్టం మంచిది రావాలని వచ్చారు. మీరు గమనించారో లేదో, ఆ చట్టం కావాలన్న కోరిక సబబైనది, కానీ వారు కోరిన లోక్పాల్ పూర్తిగా అసమంజసమైనది, లోపభూయిష్టమైనది. సిద్ధాంత రీత్యా కానీ ఆచరణ రీత్యా కానీ ఏ రకంగానూ కూడా అది సరైనది కాదు. ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు. చెప్పారు మీరు. ఆనాడే 2011 ఏప్రిల్ 24న ఐఏసీ నాయకులతో అప్పుడు ఐఏసీ అరవింద్ కేజ్రీవాల్ కానీ, లేకపోతే ఇప్పుడు గవర్నర్గా మొన్నటిదాకా గవర్నర్గా ఉన్నటువంటి కిరణ్ బేడీ కానీ, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ వీళ్ళంతా వచ్చారు. అన్నా హజారే అలాకపోయినాను అనారోగ్యం కారణంగా. ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశాం మహామహులతో, దేశంలో 40-50 మందితో, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు, రాజ్యాంగ సంస్థల్లో పనిచేసిన వారు, నిజాయితీకి పేరున్నవాడు. ఆనాడు ఏకాభిప్రాయాన్ని సాధించి మౌలికమైన 26 అంశాలు లోక్పాల్ బిల్లు ఎలా ఉండాలని చెప్పినది, దాన్ని 27వ తారీఖున ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా ఇచ్చాను. ఈవేళ లోక్పాల్ చట్టం చాలా మేరకు ఆ రకంగా వచ్చింది. సరే, చివరికి లోక్పాల్ వాస్తవానికి సరిగ్గా అమలు కాలేదు. కాగితం మీద చట్టం ఉంది కానీ అది నిరర్ధకంగా ఉన్నమాట వాస్తవం. అది పక్కన పెట్టండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, అంత పెద్ద ఉద్యమం చేసినా కూడా ఉద్యమ లక్ష్యం గనక ఒక బలమైన, అర్థవంతమైన ఫలితాలను తీసుకొచ్చే, జవాబుదారితనాన్ని పెంచే లోక్పాల్ వ్యవస్థ జాతీయ స్థాయిలోనూ, లోకాయుక్తాలకు ఇతర వ్యవస్థలు రాష్ట్రాల్లోనూ అని కోరుకున్నట్టయితే పూర్తిగా విఫలమైంది అది. దానివల్ల ఒకే ఒక్క పర్యవసానం జరిగింది ఏమిటంటే, ఢిల్లీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ కొంతమేరకు స్థానికంగా రాజకీయాలను బలంగా ప్రభావితం చేసే ఒక శక్తి అవతరించింది. అది చాలా మంచి పరిణామం. నేను దాన్ని పూర్తిగా ఆనాడు మద్దతు ఇచ్చాను, ఇప్పుడు మద్దతు ఇస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అంతే జరిగింది. అంటే మనకేమిటంటే, ఆ హడావిడిలో మనం అసలు వాస్తవాన్ని మనం మరిచిపోతుంటాం. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఢిల్లీలో ఎందుకు అది సాధ్యమైంది? ఆ రాజకీయంగా కొంత మార్పు అయినా ఖచ్చితంగా వచ్చింది, మంచి మార్పు, ఆహ్వానించక మార్పు. మిగతా చోట ఎందుకు రావట్లేదు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలు, పరిష్కారాలు రెండు బోధపడతాయి. ఢిల్లీ ఒక స్థానిక ప్రభుత్వం. దాన్ని మనం కేంద్ర పాలిత ప్రాంతము, యూనియన్ టెరిటరీ అనుకున్నా కూడా, ఢిల్లీ ముఖ్యమంత్రి మన దేశంలో ఏ మేయర్ కంటే ఎక్కువ అధికారాలు ఉన్న ఒక స్థానిక ప్రభుత్వాధిపతి. దాన్ని క్యాబినెట్ అనొచ్చు, ముఖ్యమంత్రి అనొచ్చు. కానీ ఇతర దేశాలతో పోలిస్తే, ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే, ఆ దేశాల కంటే బలహీనమైన స్థానిక ప్రభుత్వం. కానీ మన దేశంలో మిగతా చోట్ల పోలిస్తే బలమైన స్థానిక ప్రభుత్వం. ఢిల్లీకి కూడా పూర్తి స్థానిక ప్రభుత్వం, పూర్తి అధికారాలు లేవు. కానీ ఉన్న మేరకు స్పష్టంగా నిర్వచించిన అధికారాలు ఉన్నాయి. పరిమితంగా అయినా నిజమైన అధికారాలు ఉన్నాయి. రెండు, ఢిల్లీలో దేశంలో అన్ని చోట్ల కంటే తలసరి ఆదాయం ఎక్కువ. 3, మహానగరం కావడం చేత మిగతా నగరాలే కొంతమేరకు, పూర్తిగా కాదు, కొంతమేరకు ఈ కులం, మతం, ప్రాంతం, తర్వాత డబ్బుకి ఓట్లు అమ్ముకోవటం, ఇది బాగా తక్కువ. కొంచెం స్పృహ కొద్దిగా ఎక్కువ. అన్ని పట్టణాల్లో, అన్ని నగరాల్లో ఉంటుంది. ఢిల్లీలో ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. అక్కడ తలసరి ఆదాయం ఎక్కువ. బాంబేలో కూడా ఉంటుంది. ఇవి ఎప్పుడైతే కలిసి వచ్చినాయో, దాని వెనకాల ఒక ఉద్యమం ఊపు, ఒక సందర్భం ఎప్పుడైతే కలిసి వచ్చిందో, దాంతోపాటు ఒక ప్రధాన పార్టీ ఎప్పుడైతే రాజకీయంగా అంతర్ధానం అయిపోయిందో, కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా ప్రాంతాల్లో అకస్మాత్తుగా అంతరించింది వివిధ కారణాల వల్ల. మన ఎన్నికల వ్యవస్థలో 2 ప్రత్యామ్నాయ పార్టీల్లో ఒకటిగా ఒక
ఒక సంస్కరణవాదాన్ని ప్రబోధించే ఉద్యమం అన్నది ఓ పార్టీ ఉన్నదనుకోగానే అది కూడా అధికారం పొందడానికి అర్హత ఉందని చెప్పి ప్రజలు భావిస్తారు. ఈ పరిస్థితులు కలిసి రాగానే ఢిల్లీలో మార్పు వచ్చింది. ప్రధానమైనది వీళ్ళు స్థానికంగా చేయగలరు. జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద రాష్ట్రం అయితే రాష్ట్రంలో ఎట్లా ఉన్నా కూడా ఇక్కడ మనం కనుక పూనుకొట్టి ఈ మార్పుని సాధించగలం విశ్వాసం కలిగేటువంటి ఏర్పాటు ఉన్నది. అందుకనే మొన్న ఎన్నికల్లో రెండోసారి ఎన్నికల్లో కూడా కొన్ని గట్టిగా చేశారు. విద్యకు ఒక ప్రయత్నం జరిగింది, ఇంకా పూర్తిగా. ఆరోగ్యానికి విద్య కంటే నా దృష్టిలో మంచి ప్రయత్నం ప్రారంభమైంది. ఒక సరైనటువంటి నమూనా ఒకటి ప్రారంభమైంది. సేవలు అందటం విషయాల్లో పెద్ద అవినీతి లేకుండా గట్టిగా సేవల నుంచి ఏర్పాటు జరిగింది. ఈ మూట జరిగింది అక్కడ. ప్రజలు ఈ మూటికి పోలని సంతోషించారు. మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా అద్భుతంగా కనిపించింది. అందుకే ఎన్ని అవరోధాలు వచ్చినా, అవతల ఎంత ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత డబ్బు ప్రభావం, మీడియా ప్రభావం, మరి పలుకుబడి ఇవన్నీ ఉన్నా కూడా వాటిని అధిగమించి మళ్ళీ అద్భుతంగా ఓటేశారు. కాబట్టి కీలకం ఏంటంటే నా ఓటుకి ఆ ఓటు వల్ల జరిగేటువంటి పర్యవసానానికి మధ్య సంబంధం ఓటరుగా నాకు అర్థం కావాలి, ఒక పౌరుడిగా. గ్రామాల్లో అది తేలిక కాదు, తర్వాత మాట్లాడుకుందాం ఎందుకు ఏమిటని చెప్పాలి. కనీసం నగరాల్లో అయినా సరే ఆ అవకాశాన్ని ఇస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఢిల్లీలో కాకతాళీయంగా చరిత్ర అవకాశాన్ని మనకి ఇచ్చింది. మిగతా ఎక్కడా కూడా స్వపరిపాలన లేదు. మన నగరాల్లో పరిమితమైన స్వపరిపాలన కూడా లేదు. ఉత్సవ విగ్రహాలు ఒక ఢిల్లీలో మాత్రమే ఉంది. బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే, చివరికి చైనా కంటే కూడా బలహీనమైన స్థానిక ప్రభుత్వాలు మనవి ఉత్సవ విగ్రహాలు లాంటివి. కాబట్టి ఓటుకు విలువ మనకు అర్థం కావట్లేదు. మనం అనుకుంటున్నాం మధ్యతరగతి వర్గాలు ఓటు ఎలా అంటే బాగుండు, జేపీ గారి లాంటి వాళ్ళు వస్తే బాగుండు, నాగ్ లాంటి వాళ్ళు వస్తే బాగుండు, వాళ్ళు ఓటు వద్దాం ఏదో అంటుంటాం మనం, అంతే. కానీ నిజంగా ఓటు వల్ల పర్యవసానం ఫలానా ఉంటుందని నిర్దిష్టంగా కనిపించే సూచనలు లేవు. మన ఎన్నికల వ్యవస్థలో ఇదే వేరే ఎన్నికల వ్యవస్థ ఉందనుకోండి, ప్రత్యక్ష ఎన్నిక కొంత మేరకు, దామాష పద్ధతి మరింత ఎక్కువ మేరకు. అది ఉంటే కనీసం 5-10% ఓట్లు ఉన్నా సరే ఆ మార్పు కోసం ఆ 10% ఓట్లు స్థిరంగా ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అది పనికొచ్చే మార్పు అనుకున్నప్పుడు దానికి ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో 30-40% దగ్గర వెళ్తే తప్ప మీకు అసలు అవకాశం లేదు భవిష్యత్తులో. కాబట్టి రాజకీయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా లోతుగా అవగాహన చేసుకోవాలి. రాజకీయం అంత సంక్లిష్టమైన ప్రక్రియ ఇంకోట్లేదు. ఎప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నా, ఏనాడు నేను రాజకీయ పార్టీలని, రాజకీయాన్ని తిట్టలా. వాళ్ళంతా దుర్మార్గులుగా చిత్రించాల. వాళ్ళంతా విషవలయంలో చిక్కుకున్న వాళ్ళు. దే ఆర్ యాజ్ మచ్ విక్టిమ్స్ యాజ్ దే ఆర్ విలన్స్. వీళ్ళందరూ విలన్లు అని చెప్పిన భావం ఏనాడు లేదు, చాలా పొరపాటు. కాబట్టి కనీసం ఇప్పుడు 20-25 ఏళ్ళ తర్వాత నేను ఇంతకాలం చెప్తున్న మాటలు కొద్దిగా అర్థం అవటం మొదలెడుతున్నాను. గతంలో నాకు తేలిగ్గా అర్థం కాదు. అనుభవం కొంత మేరకు నా పాఠాలు నేర్పుతాం. అంచేత ఈ మార్పు ఖచ్చితంగా వస్తుంది, అనుమానం లేదు. కానీ అనుకున్నంత వేగంగా రాకపోవచ్చు. అదే సమయంలో మార్పు రావలేదనుకోవడం కూడా పొరపాటు. ఈ 25-30 ఏళ్లలో చాలా మార్పులు వచ్చినాయి, ఇంకెన్నో రావాల్సింది. నిస్సందేహంగా ఈ దేశం ఎన్నో అవకాశాలు జారబెడుచుకున్నది. 1978లో చైనా మోడర్నైజేషన్ ప్రారంభించింది. ద 4 గ్రేట్ మోడర్నైజేషన్స్ అని చెప్పి డెంగ్ సియాపింగ్ ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సభలో ఉద్ఘాటించాడు. ఒక యువకుడుగా నేను చాలా ఆసక్తిగా గమనించాను ఆ రోజుల్లో ఏం జరుగుతోందని చెప్పారు చైనాలో. మనకి జనతా ప్రభుత్వం వచ్చింది 70 ఏళ్ళు. ఇందిరాగాంధీని ఢిల్లీ చుట్టుపక్కల 1000-1500 కిలోమీటర్ల దూరంలో ప్రతి చోట ఓడించి నిజంగా ఒక విప్లవానికి నాంది పలకాల్సింది. ఏమీ జరగల. అధికారం మారింది అంతే, కుర్చీలు మార్చారు తప్పితే ఏమీ జరగల. స్వేచ్ఛ వచ్చింది, ఎమర్జెన్సీ పోయింది, అంతకుమించి రాజకీయం ఏమీ మారల. అది గొప్ప అవకాశం పోయింది. అలాగే 1984లో రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు ఒక యువతరం వచ్చింది. ఆయన వచ్చిందే కుటుంబాలలో భాగంగా అయినా కూడా ఒక ఫ్రెష్ బ్రీజ్ లాగా ఈ దేశంలో మార్పు తీసుకురావాలి అన్న సంకల్పాన్ని కొంత చూపెట్టే ప్రయత్నం జరిగింది. కానీ తొదకంటే తీసుకెళ్లకుండా మళ్ళీ మామూలు రాజకీయాన్ని మునిగిపోయారు. 91లో అద్భుతమైన మార్పుకి ఒక శ్రీకారం చుట్టారు. కానీ కొంతమేరకు పరిమితంగానే చేశారు, మిగతా రంగాలకు విస్తరించడం. వాజ్పేయి గారు దాన్ని కొనసాగించారు. 2009లో రెండోసారి కాంగ్రెస్ అధికారం వచ్చినప్పుడు, మన్మోహన్ సింగ్ మళ్ళీ ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు మొదటిసారి కొంచెం కష్టమైన, రెండోసారి నిజంగా దేశానికి ఒక మార్గాన్ని చూపెట్టే అవకాశం ఉండే. దాన్ని జారవిడుచుకుని మామూలు పరిపాలనలో, ప్రజాస్వామ్యంలో ఉన్న అవలక్షణాల్లో మునిగిపోయారు. అక్కడి నుంచే ఈ లోక్పాల్ ఉద్యమము, అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇవన్నీ కారణం ఆనాటి పరిస్థితుల ప్రభావం. మీరు అన్నట్టుగా 2014లో మళ్ళీ నరేంద్ర మోదీకి అద్భుతమైన అవకాశాన్ని ప్రజలించారు. 14లో 19లో 1971 తర్వాత ఇందిరాగాంధీకి 71లో రెండోసారి, 67లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, 71లో మళ్ళీ ఇచ్చారు. ఒకే పార్టీకి 2 సార్లు మెజారిటీ కట్టపెట్టడం దేశ చరిత్రలో ఇంతవరకు జరగాలి. 71 తర్వాత అంటే 45 ఏళ్లుగా జరగంది, ఇప్పుడు జరిగింది.
దాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాల్సింది. కానీ కావాల్సినంత ఉపయోగించుకోవాలి వివిధ కారణాలు. కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు. దీన్ని సమయం సందర్భాన్ని ఉపయోగించి ఏ రకంగా మార్పులకు మనం దోహదం చేయాలి. రాజకీయాల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇంత పెద్ద దేశాన్ని నెగ్గురావడం, అందులో అధికార కేంద్రీకరణ ఉన్నప్పుడు, వికేంద్రీకరణకు వాళ్ళు సిద్ధపడినప్పుడు దాని విలువ అర్థం కానప్పుడు, మధ్యతరగతి వర్గాలు మీడియాలో కూడా నిజంగా మీరు నేను మాట్లాడుతున్నా కానీ ఈ దేశంలో మధ్యతరగతి వర్గాల లెవెల్లో కూడా మా ఊళ్ళో మాకు అధికారం కావాలి, మా వార్డులో మాకు కావాలి, మా నగరంలో మాకు కావాలి అనుకోవట్లేదు. వాళ్ళ కేంద్రీకరించిన అధికారమే బాగుంది. రోజు ఫిర్యాదులు చేసుకుంటున్నారు, విమర్శిస్తున్నారు, కానీ అధికారం మా ఇంటి ముంగట ఉండాలి, అక్కడ వద్దు అని ఎవరు అనుకోవట్లేదు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరికీ కూడా అధికారం ఢిల్లీలో ఉండటం సంతోషం, ఢిల్లీ దాటితే రాష్ట్ర రాజధానిలో ఉండటం సంతోషం, కానీ ఢిల్లీలోనే ఉండాలి వాళ్ళ కోరిక. కాబట్టి ప్రజాస్వామ్య భావన లేని మధ్యతరగతి ఉన్నప్పుడు కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను, నేను పరుషంగా మాట్లాడుతున్నాను. మనం మాటలు ఎన్నైనా చెప్పచ్చు, మన మనసులో ఏదో అవ్యక్తమైన భావన ఉండదు ప్రజాస్వామ్యానికి వచ్చి. కానీ నిజమైన ప్రజాస్వామ్య స్పృహ ఈ దేశంలో చదువుకున్న మధ్యతరగతిలో చాలా మేరకు లేదు, పత్రికల్లో లేదు. ప్రజాస్వామ్యం అంటే పైపైన లక్షణాలు లెక్కేస్తుంది. అధికార వికేంద్రీకరణ లేనిది ప్రజాస్వామ్యం కాదు, మన ఇంటి ముంగిట పాలన లేనిది ప్రజాస్వామ్యం కాదు, రోజువారీ నిర్ణయాల్లో మన పాత్ర లేనిది ప్రజాస్వామ్యం కాదు, ఆ ఓటు అంటే ఏమిటో సామాన్యుడికి అర్థం కానిది ప్రజాస్వామ్యం కాదు. మనది చాలా పరిమితమైన ప్రజాస్వామ్యం. అలాంటి ఆ పరిమితమైన ప్రజాస్వామ్యంలో కేంద్రీకరించిన పాలనకు మరింత కష్టం మార్పులు తేవాలండి, అందరిని ఒప్పించాలని చెప్పండి. అంచేత నిరాశకి తావులేదు, అవకాశాలు జరబడుచుకుంటే అదే సమయంలో పూర్తిగా మన సమయం వృధా కాల. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని పనికొచ్చే జరుగుతున్నాయి, కానీ జరిగినా కూడా మనం ఎప్పుడైతే రాజకీయాన్ని సరిగ్గా ఒక ఘాటును సరిగ్గా పెట్టలేదో, ఎప్పుడైతే సమయాన్ని దేశ ప్రజల మనసులో ఉన్న భావాలకు అనుగుణంగా మార్పుల కోసం సంకల్పించట్లేదో నాయకత్వం, అవకాశాలు మనం వృధాగా పోతున్నాయి. లేకపోతే ఈ పరిస్థితుల్లో కూడా అద్భుతమైన మార్పులు తేవచ్చు. కాబట్టి ఇట్స్ నెవర్ టూ లేట్. మనం నిరాశకి అసలు ఏమాత్రం తావులేదు. ఖచ్చితంగా ఈ దేశం ఎంతకంటే బాగా సాధించగలిగి ఉండేదా, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ అసలు భవిష్యత్ అంతా అంధకారంగా ఉందా, పొరపాటు. ఈ దేశంలోనే ఈ 20-30 ఏళ్లలో మీరు గమనిస్తే జనాభా పెరుగుదల చాలా మందికి అరికట్టడం సాధ్యమే. 1-2 రాష్ట్రాలు మినహాయిస్తే దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా మనకి ఫెర్టిలిటీ రేటు, రీప్లేస్మెంట్ లెవెల్ అంటే 2.1, అంతకంటే తక్కువకి వచ్చింది. 140 కోట్లు ఉన్న ప్రస్తుతం 160 కోట్లతో ఆగిపోతుంది భారత జనాభా. మొట్టమొదటిసారిగా ఈ మాట నేను చెప్పగలను. ఒక కుర్రవాడిగా 1973లో అనుకుంటాను నేను ఒక వ్యాసం రాశారు. ఎంత ఆవేదన పడ్డానంటే ఈ దేశంలో జనాభా సమస్యను గురించి. ఆ రోజు 70లో మా అందరికీ సమస్య అదే, చాలా పెద్ద సమస్య, జనాభా విస్ఫోటం. మరి కంపల్సరీగా జనాభా పిల్లలు పుట్టకుండా నిరోధించే ఏర్పాట్లు కావాలని నిజంగా ఆనాడు కుర్రవాడిగా నేను కూడా నమ్మాను. ఇవాళ అవసరం లేదని తెలియదు. ఒరిస్సా లాంటి పేద రాష్ట్రం కూడా ఈవేళ జనాభాను అరికట్టడానికి తగినట్టు స్థాయిలో ఈ ఫెర్టిలిటీ రేట్స్, బిడ్డలు పుట్టేది తగ్గించిన జరిగింది. నిరుపేద రాష్ట్రం, ఒకప్పుడు బీమారు రాష్ట్రాల్లో ఒకటిగా భావించిన రాష్ట్రం. కాబట్టి ఎన్నో రంగాల్లో మనకు తెలియకుండా నిశ్శబ్దంగా చాలా మంచి మార్పులు వస్తాయి, అది గమనించాలి. అవునండి, అంటే అసలు ఏం జరగలేదైతే ఎవరు చెప్పడం లేదు. కానీ గత కొన్ని ఏళ్లుగా రాజకీయ నాయకులు ఏం తప్పు చేశారంటే మీ చేత వాళ్ళని విమర్శించాలని కాదు, మీ దృష్టిలో క్లుప్తంగా అక్కడ జరిగిన తప్పులేంటి ఆ వర్గం ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా, అలాగే మనలాంటి చదువుకున్న ప్రజల ద్వారా జరిగిన తప్పులేంటి, ఇప్పుడు ముందు ఈ వ్యవస్థను ఏమన్నా కొంచెం మార్పు తీసుకురావాలంటే అది కూడాను ఇంక్రిమెంటల్ గానే సాధ్యం అవుతుంది, ఒకేసారి మారిపో ఓవర్ నైట్. కానీ మనం చేయడానికి ఉన్న సాధనాలు ఏంటి అనేది అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పారు? ఇప్పుడు గత 5-10 ఏళ్ళుగా చూద్దాం మనం ఉదాహరణ. ప్రజల్ని నేను తప్పు పట్టను, ఎందుకంటే ఇది ప్రజల స్థాయిని. ఈ దేశంలో అవిద్య ఉన్నది, పేదరికం ఉన్నది, ప్రజాస్వామ్యం అంటే అర్థం కానటువంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఏదో ఎందుకు ఓటేస్తున్నామో కూడా తెలియకుండా ఓటు వేయటమే తప్ప పెద్దగా ప్రజాస్వామ్య స్పృహమైనటువంటి ప్రజలు ఉండడం అది ప్రజలు తప్పు కాదు. ప్రజల్ని మనం గనక తప్పు పట్టినట్టయితే ఎవరు నష్టపోతున్నారో వ్యవస్థలో, ఎవరు బాధితులో వాళ్ళని నేరస్తులుగా చిత్రించడం అవుతుంది, పొరపాటు అవుతుంది. అదే సమయంలో ఈ ప్రజలు ఈ కులం, మతం, ప్రాంతం వాటిని అధిగమించి ఓ గట్టి నాయకత్వం ఉంది, చిత్తశుద్ధితో దేశంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తారనే విశ్వాసం కలిగితే ఎందుకైనా సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీకి పూర్తిగా మద్దతు పలికారు. మరొక ప్రజాస్వామ్య దేశంలో 180 డిగ్రీల మార్పును 91లో నరసింహారావు గారు ఆపద్ధర్మంగా తీసుకొస్తే
ఈ దేశంలో పెద్దగా నిరసనలు కానీ వ్యతిరేకత కానీ లేదు. మీరు గమనించారో లేదో, ఆయనకి మెజారిటీ కూడా లేదు, ఆయనకి పెద్ద జనాకర్షణ కూడా లేదు. అయినా కూడా ఏదో మంచి జరుగుతుంది, మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మనం కలిసి వద్దామని చెప్పిన దేశమంతా కలిసి వచ్చింది. నరేంద్ర మోదీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు వెనకాల సంకల్పం మంచిదే, నిజమే, నల్ల డబ్బు పోవాలి కదా, అవినీతి పోవాలి కదా, అది జరిగితే బాగుండు, మాకు నష్టం జరిగినా సరే, మాకు కష్టమైనా సరే, మేము ఎండలో నిలబడ్డా సరే, ఫ్యూల్లో మా చేతిలో రూపాయలు లేకపోయినా సరే, అసంఘటిత రంగంలో ఉన్న కారణంగా తట్టుకుందాంలే, పర్లేదులే, నష్టపోయినా భరిద్దాంలే అని చెప్పి జనం అంతా కలిసి వచ్చారు. అలాగే కోవిడ్ మొదటి దశలో ముందు జాగ్రత్తలు కూడా తీసుకోకుండా మంచి ఉద్దేశంతోనే మీరు ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో కోట్ల మంది చాలా బాధల పాలయ్యారు. అయినా కూడా ప్రజలు ప్రతిఘటించరా, ఫోన్లే మంచి ఉద్దేశమే కదా, ఇది జరిగింది మంచిదే కదా అని ప్రజలు మద్దతు ఇచ్చారు. ఎన్నో సందర్భాల్లో మీకు ఉదాహరణలు ఇవ్వగలను. కాబట్టి ప్రజల్లో మౌలికంగా తప్పని నేను అనుకోవట్లేదు. మీడియా వేరు, పౌర సమాజం వేరు, భావజాలాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసే పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు వేరు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. సామాన్య ప్రజల విషయంలో వారిని తప్పడం అనేది పొరపాటు. నాయకత్వం ఖచ్చితంగా ఆశించిన మేరకు ఎదగలేకపోయింది. ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు రెంటిని సంధానం చేయటంలో నాయకత్వం చాలాసార్లు విఫలమైనది. ఉదాహరణకు నోట్ల రద్దు చేసినప్పుడే ముందుగా నోట్లు ప్రింట్ చేసి, మీ దగ్గర కరెన్సీ తీసుకుంటే మీకు అంత కరెన్సీ తిరిగి వెంటనే అందే ఏర్పాట్లు ముందుగా చేసి, ముందస్తుగా, అది పెద్ద కష్టం కాదు కదా ఏర్పాట్లు చేసుకోవడం. ఒక నెల రోజులు 2 నెలల మొత్తం ప్రింట్ చేసుకోవచ్చు కదా. దాంతోపాటు నల్లధనం రేపు పొద్దున్న నుంచి రావాల్సిన అవసరం లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలో నల్ల డబ్బు అవసరం లేకుండా మార్కెట్ వాల్యూని పెంచి, అంటే నిజంగా మార్కెట్ వాల్యూ తగ్గట్టుగా అధికారికంగా చూపెట్టి, ఆ మేరకు పన్నులు తగ్గించి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ లేకపోతే రాష్ట్రాలు విధించేటువంటి స్టాంప్ డ్యూటీ కానీ తగ్గించంటే పన్నుల భారం ప్రజల మీద పెరగదు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గదు, నల్ల డబ్బు అవసరం ఉండదు. అంటే మూటిని ఏకకాలంలో సాధించడానికి అద్భుతమైన అవకాశం. అది చేసి కొన్ని పై స్థాయిలో రాజకీయ అవినీతి పక్కన పెట్టినా కూడా ఉన్నతాధికారుల్లో అవినీతికి గట్టిగా కళ్ళ వేయటం కోసం అని చెప్పాను. దానికి పద్ధతులు ఉన్నాయి. ఒక 1000 మంది ఉన్నతాధికారులను కనుక నిజంగా అవినీతి పరుల్ని ఎంపిక చేసి వాళ్ళని ఏ గొడవ లేకుండా పూర్తిగా చట్టబద్ధంగా తొలగించే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. తొలగించి ఒక సంకేతాన్ని కనుక పార్టీలకి, పక్షపాతాలకు ఇచ్చినట్టయితే దేశం మౌలికమైన మార్పు వచ్చిండేది. అది రాజకీయ నాయకత్వం ముందు చూపు లేకపోవటం వల్ల వచ్చింది, ప్రజల వల్ల వచ్చింది కాదు. అధికారము ఉండే అరకొరగా రాజకీయ ప్రయోజనం కోసం చేశారు కానీ దేశంలో మౌలికంగా పరిపాలన, రాజకీయం మారడం కోసం అడుగులు వేసే ప్రయత్నం జరగడం. నేను నిర్దిష్టంగా 3 అంశాలు చెప్పాను, 3 జరగడం. దానిలో ఒక అంశం తర్వాత కొంతమంది అధికారులని పంపించే ప్రయత్నం ఆలస్యంగా కొంతమేరకు చేశారు, తాత్కాలికంగా అంతే. ఈ 3 చేయడానికి అవరోధం ఈనాటికి కూడా ఏమీ లేదు, చేయడం లేదు, నాయకత్వ వైఫల్యం. అలాగే కొన్ని సందర్భాల్లో మంచి చేసినా కూడా, ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన మంచి చట్టాలని నిర్ద్వంద్వంగా విమర్శలు చెప్తున్నాను. చాలా మంది ఏదో సందట్లో సడేమియా అని చెప్పని ఏం చేసినా తప్పని చెప్పిన మన దేశంలో ఒక నినాదాలు ఇచ్చి అలవాటు అయిపోయింది. విషయ పరిజ్ఞానం లేకుండా, హేతుబద్ధమైన వాదనలు లేకుండా, ఏ ప్రయోజనం ఆశిస్తున్నామో దాని గురించి అవగాహన లేకుండా నేను ఎప్పుడు అలా చేయను. ప్రతి అంశాన్ని కూడా నిజాయితీగా పరిశీలించాలి. ఆ చట్టాలు మంచివి, కానీ ఆ చట్టాలు చేసేటప్పుడు అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ఎందుకు చేయాల్సి వస్తుంది? ప్రస్తుతం ఉన్న చట్టాల వల్ల నిత్యావసర వస్తువుల చట్టం పేరుతో ఎంత అన్యాయం జరుగుతుంది రైతుకు రేటు రాకుండా, ఎంత అవినీతి పెరుగుతోంది. లేకపోతే మార్కెట్ యార్డులో మరి గుత్తాధిపత్యం ఉండటం చేత రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది, పోటీ లేకుండా రైతు అంత నష్టపోతున్నాడు, ఏ రకంగా ఇబ్బంది జరుగుతుంది. లేకపోతే వచ్చి పంట వేసిన తర్వాత ఎంత పండుతుందో తెలియనప్పుడు ఒకరోజు 50 రూపాయలు, ఇంకో రోజు 2 రూపాయలు, ఈ హెచ్చు తగ్గులతో వ్యవసాయం అంతా నష్టపోతుంది. అలా కాకుండా ఖచ్చితంగా ఓ 10-15 రూపాయలు రేటు ఉండేట్టుగా, పెట్టిన పెట్టుబడి మీద 100 రూపాయలు పెడితే 200 రూపాయలు వచ్చేట్టుగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటివి గట్టిగా పెంచితే ఏ రకంగా లాభం ఉంటుంది, లేకపోతే నష్టం ఏమిటి, ఇవన్నీ ప్రజలకి చాలా సవివరంగా చెప్పాల్సి ఉండే. నాయకుల సొంత ప్రచారాలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారే టీవీల్లోనూ పత్రికల్లోనూ, వాస్తవాల్ని ప్రజలకు చెప్పడానికి హేతుబద్ధమైన విధానాల కోసం ఎందుకనే శక్తి రాలేదు? వనరులు, రెండోది నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా ప్రజల మనసులో హత్తుకునేట్టుగా చెప్పగలరు. అది ప్రజలకు వివరించడంలో జరిగిన వైఫల్యం. మంచి చేసే ప్రయత్నం జరిగినప్పుడు ఇంకా లోతుకెళ్ళాలంటే ఇంకా చాలా చెప్పచ్చు. మౌలికంగా ఈ 2 మనకి అయితే
రాజకీయ ప్రయోజనాలు ఆశించేయడం తప్ప దీర్ఘకాల దృష్టితో ప్రజల ప్రయోజనాలను గురించి పెద్దగా దాని ముందు పెట్టాల. అది రాజకీయ ప్రయోజనాలు విస్మరించమని అంటలా. ఓ పక్కన రాజకీయ ప్రయోజనాలు, రెండో పక్కన ప్రజల ప్రయోజనాలు వెంటనే సంధానించిన వాళ్ళే నిజంగా గొప్ప నాయకుడు. అబ్రహాం లింకన్ చాలా గొప్ప నాయకుడు. ఆయన రాజకీయ ప్రయోజనాలు విస్మరించలా. ఆయన కాలంలో ఆయన పార్టీ పెరిగింది, ఆయన 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 ఓట్లు పెరిగినాయి, ప్రజల్లో ఆయన పట్ల ఆదరణ పెరిగింది, దాన్ని విస్మరించలా. అదే సమయంలో జాతి ప్రయోజనాలని కాపాడాడు. రెంటిని సంధానం చేసిన మహనీయుడు కాబట్టే చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలబడ్డాడు ఆయన. నిజమైన నాయకత్వం అంటే అది. నిజమైన నాయకత్వం అంటే ఎన్నికల్లో ప్రతి చోట గెలవటం కాదు. ఇవాళ గెలుస్తాం, రేపు పోతాం. ఎంతకాలం ఉంటుంది? ఉంటే ఎవరికి కావాలి? మార్పుని ఏమి సాధించామని చెప్పారు. అక్కడ మనకు కొరత కనిపిస్తుంది వివిధ కారణాల వల్ల. నాయకత్వాన్ని పెంచడంలో సరైనటువంటి పనిముట్లు లేవు మన దేశంలో. ప్రజాస్వామ్య పనిముట్లు లేవు. పార్టీల తీరు కానీ, ఎన్నికల వ్యవస్థ కానీ, అధికార కేంద్రీకరణ, ముఖ్యంగా ఈ 3 సమస్యలు: అధికార కేంద్రీకరణ, పార్టీల వ్యక్తుల రాజ్యంగా మారడం, పూర్తిగా వ్యక్తుల ఆస్తులుగా మారడం, మూడోది ఎన్నికల వ్యవస్థ. ఈ 3 కారణాలుగా నాయకత్వం నిజంగా దేశంలో అనుకున్న మార్పుని ప్రజాహితం కోసం సాధించే శక్తి, అదే సమయంలో ప్రజలను ఒప్పించే నేర్పరితనం, రెంటిని కూడా సంధానించే నాయకత్వం మనకి అదృష్టవశాత్తు రావాలి. 2014లో వచ్చిందని ఆశించాం. అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కానీ ఇప్పటికి కూడా సాధ్యం. ఉదాహరణకి వ్యవసాయ రంగంలో చట్టాలు మంచి చట్టాలు, దాన్ని చెప్పలేకపోవటంలో వైఫల్యం, మరి దాన్ని పూరించే ప్రయత్నం చేయాలి. అట్లాగే విద్యా వ్యవస్థ మార్పు కోసం మంచి విధానాన్ని రూపొందించారు. కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ప్రస్తుత విద్యా వ్యవస్థలో బేదలెట్టా నష్టపోతున్నారు. తెలివితేటలున్నా కూడా వికాసించకుండా ఎలా నష్టపోతోంది, అది చెప్పడంలో విఫలమే. కేవలం పండితులకు పరిమితమైంది. నేను దాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాను, దానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ఎన్నో సందర్భాలు బహిరంగ మద్దతు ఇచ్చాను. కానీ సామాన్య ప్రజలకి నా పిల్లలు నష్టపోతున్నారు, ఈ కారణంగా ఇలా కాకుండా ఇలా చేస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపొద్దున నా కుటుంబంలో పిల్లలతో పాటు నా పిల్లలు కూడా పోటీ పడగలరు వాళ్ళతోనూ, నాకు డబ్బున్నా లేకపోయినా ఏ కులమైనా సరే తెలివితేటలుంటే బిడ్డ ఎదగగలరు అని చెప్పి నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ విద్యా వ్యవస్థ అని చెప్పడంలో విఫలమైనా మనం. ఖచ్చితంగా మన పత్రికలు కూడా చాలా భయంకరమైనటువంటి ఈ సంక్షోభంలో పెద్ద పాత్ర తీసుకుంటున్నాయి. రాజకీయాన్ని అంతసేపుకి ఎవడు అధికారంలోకి వస్తాడు, ఎవడు పోతాడనే చర్చ తప్ప, దానిలో గెలిగింతలు తప్ప, ఈ దేశంలో ఏ మార్పు ఎందుకు రావాలి, దానికోసం మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలన్న విషయం పత్రికలకు పట్టించుకోవట్లేదు. పత్రికలు తప్పు చేస్తున్నాను నేను అంటలా. కానీ జనం తాత్కాలికంగా వాళ్ళు టీవీ అయితే జనం చూడాలి, పత్రికలు అయితే చదవాలి, ఏదో రకంగా వాళ్ళని ఆకర్షణీయంగా చదివించడమే తప్ప ఈ దేశంలో మౌలికమైన మార్పు తగినటువంటి చర్చను రేకెత్తించడంలో మన పత్రికలు, జనమాధ్యమాలు పూర్తిగా విఫలమైనవి. ఈ నేపథ్యంలో మనం ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒడుపుగా ఇవాళ ఉదాహరణకి ఆరోగ్యం, కోవిడ్ సంక్షోభం కంటే మనకు ఆరోగ్యం గురించి వెన్నుతట్టు లేపెట్టిన అవకాశం ఎప్పుడుంది? భారతదేశంలో కోవిడ్ లేకున్నా ఆరోగ్యం అధ్వాన్నంగా ఉంది. ప్రపంచంలో అతి అధ్వాన్నంగా ఆరోగ్యం ఉన్న దేశాల్లో భారతదేశం. ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ మరి కేవలం టెర్రరిస్టుల కారణంగానో, లేకపోతే అరాచకత్వం కారణంగానో, ప్రభుత్వాలు పూర్తిగా ఘోరంగా విఫలమైన కారణంగానో, విఫల రాజ్యాలు అంటారు, ఫెయిల్డ్ స్టేట్స్, అలాంటి సందర్భాల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు. ప్రభుత్వం పెట్టే ఖర్చు ఆరోగ్యం కోసం కేవలం 1%, 1.1% జీడీపీ. ప్రపంచంలో అతి తక్కువ. కొద్దిపాటి ఖర్చుతో చాలా అద్భుతమైన మార్పు తెచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు అవకాశంగా ప్రభుత్వాలు మలుచుకోవాలి. అందుకే ఇందాక చెప్పాను, నేను చాలా పెద్ద కసరత్తు చేసి మా బృందం అంతా కూడా చాలా సాధికారికంగా, వాస్తవాల ఆధారంగా, ఎంతో పరిశోధనలు, ఈ దేశంలో అనుభవం, ప్రపంచానుభవాన్ని జోడించి ఆచరణ సాధ్యమైనది, చాలా తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలు వచ్చేట్టుగా రూపొందించాం. కానీ రాజకీయంలో ఉన్నవాళ్ళు ప్రజలకి తాత్కాలికంగా నచ్చేది అమ్మటంలో సిద్ధాస్తులయ్యారు, కానీ ప్రజలకి ఏది అవసరమో దాన్ని నమ్మటంలో విఫలమవుతున్నారు. ప్రజలకి తాత్కాలికంగా నచ్చేది కాకుండా ప్రజలకు దీర్ఘకాలికంగా ఏది అవసరమో దాన్ని నమ్మటం నేర్చుకునే రాజకీయ నాయకత్వం వచ్చినప్పుడు, దానికి పౌర సమాజము పత్రికలు దోహదం చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో మార్పులు వేగంగా వస్తాయి. అందుకనే నియంతృత్వ దేశాల్లో ఈ గొడవలు లేవు కాబట్టి అక్కడ కూర్చున్నాడు మంచోడై జరిగిపోవాలనుకుంటే జరిగిపోతుంది, చెడ్డోడై నాశనం చేయాలంటే నాశనం కూడా జరుగుతుంది, రెండు జరుగుతుంది. అది కాదుగా మనం కోరుకునేది. ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ మనకు ప్రాణం. నియంతృత్వాన్ని కోరుకుంటే రేపు పొద్దున నియంత దుర్మార్గుడు కావడం గ్యారంటీ ఏం లేదు. ప్రపంచ చరిత్రలో నియంతలు ఇప్పుడు ఎక్కువ మంది దుర్మార్గులు అయ్యారు, చెడే చేశారు. అతి కొద్దిగానే నియంతలు మంచి చేశారు. ఒక సింగపూర్లో అర్ధ నియంతృత్వం, చైనాలో గత 30 ఏళ్ల కాలంలో నియంతృత్వం మంచి జరిగింది, చాలా మేరకు కొంత చెడు జరిగినా కూడా.
కానీ ప్రపంచంలో ఈ రెండు కూడా అరుదైన ఘట్టాలు. మామూలుగా నియంతృత్వం ఎప్పుడు కూడా చెడుకే దారితీసింది. దాన్ని కోరుకుని దాని ద్వారా మంచి సాధిస్తాం అనుకుంటే మూర్ఖత్వం. సొమ్ము పోయే శని పట్టే. అటు స్వేచ్ఛ పోతుంది, ఇటు మంచి జరగదు. అదిను సింగపూర్, చైనాలో కూడాను జరిగిన మంచిని పూర్తిగా నియంతృత్వానికి అట్రిబ్యూట్ చేయలేం కదండి. నియంతృత్వం వల్ల వచ్చిందని కాదు, ఖచ్చితంగా నాయకత్వం ముందు చూపు వల్ల వచ్చిందని ఒప్పుకోవాలి. ఒక డెంగ్ సియాపింగ్ ముందు చూపు వల్ల, అలాగే ఒక లీ కువాన్ యూ ముందు చూపు వల్ల, ఆయన తర్వాత ఆయన వారసులు ముందు చూపు వల్ల ఖచ్చితంగా దేశం ఒక దారికి వెళ్ళి. దానికి నియంతృత్వం అవసరం లేదు. నేను ఇందాక అనుకున్నామా, మన దేశంలో ఏ నియంతృత్వం లేకుండా మీరు ఎంత కఠిన చర్యలు చేపట్టినా కూడా మంచి కోసం చేస్తున్నారు నమ్మకం అంటే ప్రజలు కలిసి వస్తున్నారు. నియంతృత్వం ఎందుకు? ప్రజలు కాదంటే కానీ నియంతృత్వం కావాల్సింది. ప్రజలు కావాలి మరో అంటుంటే వాళ్ళని ఒప్పించి వాళ్ళకి మంచి చేసే ధైర్యం, శక్తి మీకు లేక నియంతృత్వం కావాలని కోరుకోవటంలో అర్థం ఉంది. కాబట్టి మన సమస్య ప్రజలు ఒప్పుకోకపోవటం కాదు, మన సమస్య సరైన నాయకత్వం లేకపోతే. రైతు వ్యవసాయ బిల్లులు కావచ్చు, అలాంటివి ఒక పాలసీ స్టేక్ హోల్డర్స్ నుంచి ఒకసారి చెప్పండి. అదర్ స్టేక్ హోల్డర్స్ అంటే ఒకటేమో చట్టాలు చేసిన తర్వాత వాటి మంచి గురించి ప్రజలకి మెసేజింగ్ చేయటం అనేది ఒక ఎత్తు. కానీ దానికి ముందు ఈ పాలసీ మేకింగ్ లో అందరూ స్టేక్ హోల్డర్స్ ని కూడాను కలపటం, వాళ్ళలో కన్సెన్సస్ బిల్డ్ చేయటం, సో దట్ దే కెన్ ఆల్సో టేక్ దే కెన్ గివ్ దేర్ ఇన్పుట్స్ అండ్ ఆల్సో దే కెన్ టేక్ దేర్ క్రెడిట్. 100% సరే. మనం అందుకనే ప్రజాస్వామ్య ప్రక్రియలో కొంచెం ఆలస్యమైనా కూడా అందరినీ కలుపుకొని ఒప్పించి తీసుకువెళితేనే ఫలితాలు వస్తాయి. మెకియావెల్లి ఎప్పుడో చెప్పాడు, మార్పుని సాధించే వాళ్ళ జీవితం చాలా కష్టమైనది. అన్నిటికంటే సంక్లిష్టమైన ప్రక్రియ రాజ్య వ్యవస్థలో పరిపాలనలో మార్పు తీసుకురావడం. ఎందుకంటే మార్పుని కోరేవాళ్ళు, మార్పుకి మద్దతు ఇచ్చేవాళ్ళు అసంఖ్యాకంగా ఉంటారు. కానీ వాళ్ళకి పెద్దగా ఈ మార్పు వల్ల జీవితంలో ఏ మార్పు వస్తుందో సరిగ్గా తెలియదు. ఏదో పెద్ద అని చెప్తున్నాడు, ఇది మంచి జరుగుతుందంట, మంచి జరిగితే బాగుండు అని ఒక అస్పష్టమైన భావనతో చాలా కొద్దిపాటి మద్దతు వస్తుంది. కానీ మార్పు వల్ల నష్టపోయే వాళ్ళు చాలా బలవంతులు, కొద్దిమందే కానీ బలవంతులు, తెలివిగల వాళ్ళు, గొంతున్న వాళ్ళు. వాళ్ళు దాన్ని ప్రాణబొడ్డి వ్యతిరేకిస్తారు. కాబట్టి నాయకత్వం దాన్ని ముందుగానే బేరీజు వేసుకుని ఏ రకంగా మీకు నష్టం కంటే లాభం ఎక్కువ వస్తుందయ్యా అని వీళ్ళని ఒప్పించాలి. సామాన్య ప్రజలకి మీ ప్రయోజనాల కోసం జరగాలయ్యా, ఇది కొద్దిమంది తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు వాళ్ళకి చెప్పాలి. వీళ్ళని ఒప్పించాలి, పాతుకుపోయిన శక్తుల్ని అని చెప్పండి. మీరు అన్నట్టు అందరిని కలుపు. అందుకే పార్లమెంట్, అందుకే కమిటీలు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎందుకు అనుకున్నాం మనం? చట్టాలు చేయడంలో ఎందుకు పార్లమెంట్ కూర్చుంటున్నాము? చర్చ ఎందుకు అంటున్నాము? మీకు మెజారిటీ ఉన్నప్పుడు సంతకం పెట్టేయచ్చు కదా. ఎలాగో ఈ పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం ఉన్న తర్వాత అక్కడ ఓటేయడంలో తేడా ఏం లేదు కదా. ఆఫ్ఘనిస్తాన్లో లేజర్గా లాగా అసలు పార్లమెంట్ సమావేశం అక్కర్లేదు. ఎందుకు పార్లమెంట్ సమావేశం కావాలి? అసెంబ్లీ సమావేశం ఎందుకు కావాలి? నిజాయితీగా బహిరంగ చర్చ, కేవలం సంఖ్యాబలంతోనే కాదు. ఆ వాదనలు చెప్పనివ్వండి, దాన్ని వాస్తవాలతో మృదువుగా, కటువుగా కాకుండా హేతుబద్ధమైన వాదనలతో పూర్వపక్షం చేయండి. అప్పుడు చాలా మేరకు ఆ వ్యతిరేకత సమసిపోతుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఒకవేళ వాదనలో పస లేకుండా గట్టిగా అరుస్తున్నా కూడా అబ్బాయి ఇది పసలేదు మనం చెప్తుంది కదా అని చెప్పాను. అలాగే సమాజంలో విశ్వసనీయత ఉన్నవాళ్ళు, ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో నేను నిర్ద్వందంగా చెప్పగలను, ఎప్పుడైతే మనం కొంతమంది గొంతు విప్పామో చాలా మేరకు తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత లేదు రైతు చట్టాల విషయం. అక్కడక్కడ మనం కృత్రిమంగా సృష్టించవచ్చు, కానీ రైతులందరికీ ఇది మంచిదని తెలుసు. ఎందుకంటే నేను ఒకసారి నుంచి రైతులకు ప్రయోజనం ఉందని గట్టిగా చెప్తే సోదాహరణంగా 190 మంది రైతులకు సరే అంటారు. కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ. వాళ్ళు చూశారు గతంలో ఒక జీవిత కాలంలో రైతు ప్రయోజనాల కోసం ఎంత ప్రయత్నం చేశామని చెప్పారు. ఈ రాష్ట్రంలో రేట్లు రాకుండా పక్క రాష్ట్రంలో రేట్లు ఉన్నా కూడా అక్కడికి వీళ్ళు రవాణా చేసి అమ్ముకోకుండా నిషేధం విధిస్తే ఆనాడు రైతులను సమకూర్చి నేను అందరూ పాదయాత్రలు చేసి ఎదిరించింది నేను. రైతులకు వేల కోట్ల లాభం వచ్చింది. రైతులకు ఆ సంగతి తెలుసు. అది చెప్పేటువంటి ఆ నైతిక స్థైర్యం నాకున్నది. ఇలాంటి వాళ్ళ సమాజంలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కట్టాలి. కాబట్టి ఇది ప్రభుత్వం మాత్రమే, రాజకీయం మాత్రమే కాకుండా మంచి అన్నదానికి రాజకీయానికి అతీతంగా దేశంలో ఒక గట్టి ప్రయత్నం జరగకపోతే చెడు ఎప్పుడు కూడా విజృంభిస్తుంది, మంచి ఎప్పుడు ఆగిపోతుంది. అంటే చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, సమాజానికి మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు ఏమి చేయొచ్చు యాజ్ ఇండివిజువల్స్ ఆర్ కొంతమంది కలిసి? ఇది అంటే మీ సలహా తీసుకునే ముందు నాకు అనిపించినటువంటి మీరు చెబుతున్నప్పుడు మీడియా తన పాత్ర సరిగ్గా పోషించట్లే అన్నారు కదా.
ఆ విషయంలో ఏర్పడిన వాక్యూమ్ ఏమన్నా ఈ వర్గం ఫిల్ చేయొచ్చా అనేది ఒకటి. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం అదే కదా. మనం 100 మంది 1000 మంది 10,000 మంది 1,00,000 మంది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒకటి అధ్యయనం చేయాలి. మనకి చాలా పెద్ద రొమాంటిక్ డ్రామా అంటే చాలా ఇష్టం. మనకేదో చాలా పెద్ద పెద్ద పదాలు చాలా ఇష్టం. మనకి ప్రాణాలను సైతం త్యాగం చేస్తాను, చివరి రక్తం బొట్టు దాకా, ఆఖరి ఊపిరి దాకా, ఇవన్నీ అక్కర్లే. ముందు పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళదు. చాలా మంది ఇవాళ సమాజంలో మధ్యతరగతి వర్గాలు ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఎంతమంది లోతుగా అధ్యయనం చేశారు అసలు వ్యవసాయ రంగంలో? ఎందుకని రైతుకి ఇప్పటిదాకా రేటు రాకుండా పోతోంది, ఎందుకని ఆదాయ భద్రత లేకుండా పోతోంది, ఎంతమంది అధ్యయనం చేశారు? పైపైన ఊరికే అలా. మనకి థామస్ ఎడిసన్ ఒక మాట అన్నాడు, దేర్ ఈస్ నో ఎక్స్పీడియంట్ టు విచ్ ఎ మ్యాన్ విల్ నాట్ రిసార్ట్ టు అవాయిడ్ ద లేబర్ ఆఫ్ థింకింగ్. ఆలోచించడం అనే క్లిష్టమైన ప్రక్రియ నుంచి తప్పుకోవడం కోసం మనిషి తొక్కని అడ్డదారి లేదు. మనం ఆలోచన పక్కన పెట్టేశాం. మస్తిష్కానికి పదును పెట్టకుండా ఆలోచన పక్కన పెట్టేసి నినాదాలనే ఆలోచనగా భావిస్తున్నాం, ఉద్రేకాలనే పరిష్కారంగా నమ్ముతున్నాం. కాబట్టి కనీసం మధ్యతరగతి నిజంగా దేశ ప్రయోజనాలు నమ్మినట్టయితే కొంచెం లోతు పెంచుకోవాలి. అన్ని విషయాలు అందరూ అధ్యయనం చేయలేరు, ఎవరు అన్ని విషయాలు నిష్ణాతులు కాదు. కానీ మీకు నచ్చిన అంశం, లేకపోతే ఈవేళ ప్రధానంగా ఒక పెద్ద అంశంగా వచ్చిన అంశం, ఆ మేరకు కొంతమేరకైనా లోతుకెళ్ళండి. ఒకసారి లోతుకెళ్ళి విషయం అర్థం చేసుకున్న తర్వాత శేషభేషలు వద్దిక అటో ఇటో, అంతేగాని మళ్ళీ రెండు పడల మీద కాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అని చెప్పిన సాధ్యం కాదు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కావాలన్నా వద్దా? బ్యాంకులన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉండవలనా, లేకపోతే మార్కెట్లో పోటీగా ఉండవలనా లేదా? విద్యను ఆరోగ్యాన్ని మౌలికంగా మార్చవలనా లేదా? వాటికి వనరులు పెట్టవలనా లేదా? మరి వ్యవసాయంలో చట్టాలను మార్చవలనా లేదా? ఉపాధి కల్పన కోసం కార్మిక చట్టాలను మార్చి మరి మౌలిక సదుపాయాలను పెంచి ఉపాధిని పెంచడానికి ప్రోత్సహించే ఏర్పాట్లు కావాలన్నా వద్దా? ఈ విషయాల మీద లోతైనటువంటి అవగాహన కావాలి. ఒకసారి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏ పార్టీ మనకు అనవసరం. మనకేమవుతుందంటే ఒక విషయం సరైనదని తెలిసిన తర్వాత కూడా నరేంద్ర మోదీ అంటే ఇష్టం ఉంటే ఆయన చేస్తే ఓకే జిందాబాద్, ఇంకొకళ్ళు చేస్తే ముర్దాబాద్. నరేంద్ర మోదీ అంటే కోపం ఉంటే ఆయన చేస్తే ముర్దాబాద్, ఇంకొకళ్ళు చేస్తే జిందాబాద్. మనం మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటున్నాం. ఇది మోదీని గురించి కాదు, కేసీఆర్ని గురించి కాదు, జగన్మోహన్ రెడ్డిని గురించి కాదు, చంద్రబాబు నాయుడిని గురించి కాదు, యడ్యూరప్పని గురించి కాదు, ఆయన తర్వాత వచ్చే ఆయన గురించి కాదు. ఇది మనని గురించి. మన పన్నుల డబ్బు, మన భవిష్యత్తు, మన జీవితం. మన జీవితానికి ఉమ్మడి అవసరాలు తీర్చే ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం. అది మర్చిపోయి ఈ అధికార క్రీడలో మనం కూడా పావును అయిపోతున్నాం. మనం కూడా పోలరైజ్ అయిపోయి చాలా ఉత్సాహంగా అటో ఇటో జిందాబాద్ ముర్దాబాద్, జిందాబాద్ ముర్దాబాద్ కంటే మూర్ఖత్వం కొట్టదు. ఓటింగ్ వచ్చినప్పుడు మేము ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకోండి. ఈవేళ మీకు ఇష్టమన్నా లేకున్నా రాజ్యాంగబద్ధమైన అధికారంతో 5 ఏళ్ల పాటు కూర్చున్నారు అక్కడ, రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ. వాళ్ళు మంచి చేస్తే దాన్ని పెంచండి, ప్రోత్సహించండి. చెడు చేస్తే తప్పని చెప్పండి. మృదువుగా మందలించి మార్గాన్ని మార్చే ప్రయత్నం చేయండి. అంతేగాని వాడు ఏం చెప్పినా కూడా నేను ఎస్ అంటాను, లేకపోతే ఏం చెప్పినా నో అంటాను, ఈ రెండు ధోరణులు ఏదైనా కూడా చాలా ప్రమాదకరం. మధ్యతరగతి ముందు దీనికి రావాలి. ఆ తరువాత ఇదిగో ఈ ఆధునిక మాధ్యమాలు ఉపయోగించిన చాలా ఆసక్తికరంగా విషయాలు విపులంగా అర్థమయ్యే రీతిలో సామాన్యంలో పంపించడం ఎట్లా. ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి మీడియా విఫలమైనా కూడా దానికి అతీతంగా మనం పెద్ద ఎత్తున ఆకర్షణీయంగా ప్రజలకు పంపించగలం. 3, కనీసం నచ్చిన అంశాల విషయంలో గొంతు విప్పండి, సంఘటిత శక్తిని చూపెట్టండి. అలాగే స్థానికంగా ఒక రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మార్పుల కోసం మనం నడుము కట్టడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మన వార్డులో, మన వీధిలో, మన పట్టణంలో మనందరికీ అర్థమయ్యేవి. నేను ఇక్కడ 5th ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఉన్నా, లిఫ్ట్ పనిచేయట్లేదు అనుకోండి, ప్రాణం వడ్డీ పోరాడతాను నేను. దేశము రాజ్యాంగము తర్వాత చూద్దాం. నెలలా మేమంతా కూడా ప్రతి ఇంట్లోంచి ఇక్కడ మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. ఇంట్లో మా అత్తగారు ఉన్నారు, వారికి ప్రస్తుతం ఏదో వైద్య పరీక్షల కోసం, లేకపోతే మా అమ్మగారు ఉన్నారు. లిఫ్ట్ లేకపోతే వారు ఎక్కలేదు. నేను సెషబెష్లో ఏమి ఉండవు, ఇక లిఫ్ట్ పనిచేసేదాకా గొంతు పట్టు కూర్చుంటాను నేను. మేమందరం కూర్చుంటాం. నీళ్లు రావట్లేదు అనుకోండి,
నిన్న ఏదో కారణంగా ఎవరో ప్లంబర్ వచ్చి పొరపాటున దాన్ని మూసేశాడని చెప్పి నేను ఎవరో బాత్రూమ్ నీళ్ళు రావడం. వెంటనే ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో ఈ ఈ కార్యక్రమాలు మేము ఎన్నుకున్న మనిషి పాపం హైదరాబాద్లో కూడా లేడా, ఆయనకి వెంటనే ఫోన్లు చేస్తే ఆయన ఫోన్ చేసి జేపీ గారు కొంచెం చూడండి, మీరు కూడా కనుక్కొని జరుగుతుంది. ఇది నిజమైన ప్రజాస్వామ్యం. మనం పట్టించుకోవాలి. ఏదో దేశమాత కోసం కాదు, నాకు దాని ప్రయోజనాలు లాభ నష్టాలు వెంటనే ఉన్నాయి. ఎక్కడికక్కడ మనం పట్టించుకోవాలి. మన వార్డులో కావచ్చు, మన కాలనీలో కావచ్చు, మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో కావచ్చు, మరో చోట కావచ్చు, లేకపోతే నచ్చిన అంశం, బాగా లోతుగా విషయం తెలిసిన అంశం, మనసు బాగా మనకి మనసుకు బాగా ఇంకిన అంశం, దాని మీద గట్టిగా గొంతెత్తాలి. సహజంగా మార్పుకు దోహదం చేసిన వాళ్ళు అవుతాం. ప్రతి వాళ్ళు కూడా ఈ దేశంలో మార్పు చేయాలంటే నేను ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, ముఖ్యమంత్రి కావాలి, మంత్రి కావాలి, మంత్రి అయిపోతే ముఖ్యమంత్రి కావాలి. మంత్రిని ఏమైనా విజయించుకొని నా మాట ఎవరంటారు సార్, ఊరికే కారు ఫోను ప్యూను ఇచ్చారు సార్, ఎవడు నా మాట వింటారు సార్, మంత్రులు గారు గడువు ఇది. ముఖ్యమంత్రి అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్, డబ్బులు లేవు, ప్రధానమంత్రి గారు ఒప్పుకోవట్లేదు. ప్రధానమంత్రి నన్ను ఏం చేయమంటారు, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు ఒప్పుకోవాలా. ఒకళ్ళ మీద ఒకళ్ళు వంకలు ఉన్నాయి. ఈ పదవులన్నీ గొప్పగా ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ ఒకటి రెండు పదవులు మినహాయిస్తే మిగతా వాళ్ళకి అధికారం ఉందని వాళ్ళు అనుకోవట్లా. ఆడంబరం ఉంది, ఏదో ప్రజలకి ప్రతాపం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా అధికారం లేదు అక్కడ. అంచేత ఈ ప్రధానికి ఎంపీ ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ఇది కాదు. మనం గనక విచక్షణతో గొంతు విప్పినట్టయితే, సంఘటితంగా నిలిచినట్టయితే, విషయం అర్థం చేసుకుని ఎక్కడికక్కడ స్థానికంగా మార్పులు వస్తాయి. ఒక్క ఎంపీ లేకుండా, ఒక ఎమ్మెల్యే లేకుండా లోక్సత్తా ఉద్యమం 3 రాజ్యాంగ సవరణలను సాధించింది. వాటిల్లో ఒక సవరణ గత వారంలో 97వ రాజ్యాంగ సవరణలో నేను వద్దన్నా కూడా ఆనాడు ప్రభుత్వం తప్పిదం చేసింది. చాప్టర్ 9B అని తీసుకొచ్చింది అనవసరంగా సహకార సంఘాల గురించి. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ రోజు నాకు చాలా ఆనందపడుతున్నాను. ఏ రాజ్యాంగ సవరణ సంకల్పించానో, సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి కావాలి, అది పూర్తిగా ఇవాళ రాజ్యాంగంలో పూర్తి స్వరూపం వచ్చింది. అంత మాత్రం అమలు అవుతుందా లేదు, దాన్ని అర్థం చేసుకుని సహకార సంఘాలు నిలబడాలి దానికోసం చెప్పి. ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయో ఆ మనుషులు పూనుకోకపోతే చట్టాలు బాగున్న మాత్రం చేత మీకు న్యాయం జరగదు. పెత్తనం చేసేవాడు పెత్తనం చేస్తూనే ఉంటాడు. ప్రజాస్వామ్యానికి మిగతా వాటికి తేడా, అది ఊరికి ఒక మాట అంటే, ఒక ఆర్డర్ వేస్తే, ఫర్మానా జారీ చేస్తే అయిపోయేది కాదు. నిరంతర సంఘర్షణ కావాలి వ్యవస్థను కాపాడుకోవడంలో, దాన్ని ఉపయోగించుకోవడం. ఆ ప్రయత్నానికి మధ్యతరగతి పూనుకోకపోతే ఇంకెవరు పూనుకుంటారు? 97వ రాజ్యాంగ సవరణ మధ్యతరగతి ఎంతమంది తెలుసు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు ఏదో గృహ నిర్మాణ సంఘంలో, సహకార సంఘంలో సభ్యులు. కానీ ఎవరికి కూడా 97వ రాజ్యాంగ సవరణ ఎందుకు వచ్చిందో, 19(1)(c)లో ఏ మార్పు వచ్చిందో, ఆ మార్పు వల్ల మన లాభం ఏమిటో, మన సుప్రీంకోర్టు తీర్పు వల్ల మన జీవితంలో మార్పు ఏంటో మనకు తెలియదు. మరి దేశంలో మార్పు ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది చెప్పండి? ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎట్లా వస్తుంది మార్పు? అంచేత మధ్యతరగతికి కనుక నిజంగా విషయం తెలుసుకుని నిలబడినట్టయితే, ఈ దేశంలో ప్రతి బిడ్డకి కులం, మతం, ప్రాంతం, పుట్టుకతో వచ్చిన డబ్బు వాటితో నిమిత్తం లేకుండా వాళ్ళ తెలివితేటలు వికసించాలి, అందరికీ ఆరోగ్యం అందాలి, ఉపాధి పెరగాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలని నమ్మకం మనసా వాచ కర్మణ ఉన్నట్టయితే మనం అద్భుతాలను ఈ దేశంలో సాధించవచ్చు. మిగతా వాళ్ళని తిట్టక్కర్లేమని పక్కన పెట్టాం. సో అదే మన సంభాషణ నుంచి 3 కీ టేక్అవేస్ నేను పారాఫ్రైజ్ చేస్తున్నాను. ఒకటేమో మనకి ఇప్పుడు అనిపిస్తున్నంత నిరాశాజనకంగా పరిస్థితి లేదు కూడాను, ఉన్నా కూడా మనం అలా అనుకోకూడదు. వీ షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ గ్లాస్ బీయింగ్ హాఫ్ ఫుల్ అనేది ఒకటి. రెండోదేమో ముఖ్యంగా చదువుకున్న మధ్యతరగతి వాళ్ళు ముందు అవగాహన పెంచుకోవాలి ఉన్న చట్టాల గురించి, వస్తున్న పాలసీస్ గురించి అంతాను. కొంచెం లాంగ్ ఫామ్ రీడింగ్ అనేది కొంచెం పెంచుకోవాలి, అంతేగాని కేవలం బైట్ సైజ్డ్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయటం మాత్రమే కాకుండా. ఇక మూడోది, సాధ్యమైనంత వరకు స్థానికంగా పొలిటికల్ ప్రాసెస్ లో కానీ, అడ్మినిస్ట్రేషన్ లో కానీ వాళ్ళకున్న హక్కుల్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి, వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కూడా. అందువల్ల స్లోగా ఇంక్రిమెంటల్ గా ఇవన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి పొలిటికల్ సిస్టమ్స్ అనేది. ఇంకొకటేమో రాజకీయాలు, ఇది నేను చెబుతున్నానండి, నేను యాడ్ చేస్తున్నాను. రాజకీయాలు బాగోలేవని చెప్పేసి అందరూ బయట కూర్చుంటే అవి ఇంకా చెడిపోతానే ఉంటాయి. మేబీ ఇంతకాలం పాటు మనం పాల్గొనాల్సినంత రీతిలో పాల్గొలేకపోవటం వల్లే అలా ఉన్నాయేమో. ఇకనైనా సరే తప్పు తెలుసుకుని కొంచెం గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నవాళ్ళు ఇక నుంచైనా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా వారి స్థాయిలో, పరిమితిలో వాళ్ళు రాజకీయ ప్రక్రియలో పాల్గొనని అని నాకు కూడా అర్థమైంది. చూద్దాం. ఖచ్చితంగా. ఇప్పుడు నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, నాకంటే అందంగా హ్యాన్స్ రాస్లింగ్ అనే ఒక స్వీడిష్ ఫిజిషియన్ ఆయన చెప్పాడు, 30-40 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎన్నో రంగాల్లో అనూహ్యమైన మార్పుల్ని మనం సాధించాం మన జీవితాల్లోనే.
ఇప్పుడు మన ప్రేక్షకుల్లో కానీ లేకపోతే మన దేశంలో కానీ దాదాపు ఏ కుటుంబము కూడా 30 ఏళ్ల కాలంలో ఆనాటి కంటే ఈనాడు అద్భుతంగా మనం బాగుపడలేదని చెప్పుకోవడం అసాధ్యం. దాదాపు ఏ కుటుంబం కూడా ఈనాడు కంటే ఆనాడే బాగుంది మా పరిస్థితిని ఎవరు చెప్పలేరు. చాలా మంది మనది గమనించాం. ఆ మధ్య బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు, మనం అందరం కూడా ఏంటంటే షార్ట్ టర్మ్లో అత్యద్భుతాలు సాధిస్తామని ఎక్కువ అంచనా వేస్తాం. దీర్ఘకాలంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మనం అసలు అంచనా ఉండదు. మరి దాని గురించి అవగాహన లేదు. నిజమైన మార్పు దీర్ఘకాలం నెమ్మదిగా కానీ అనూహ్యమైన పెద్ద మార్పు వస్తుంది. స్వల్పకాలంలో పెద్ద మార్పుల్లో ఎన్ని ప్రభుత్వాలను దించినా కూడా 6 నెలల్లో 3 నెలలు ఏదో క్వార్టర్లీ బ్యాలెన్స్ షీట్ కాదు ఒక సమాజ నిర్మాణం అన్నది. ఆ ట్రజెక్టరీ మారిస్తే 91లో కొంత ట్రజెక్టరీ మార్చగానే 20-30 ఏళ్ళలో చాలా మార్పులు కనిపించినాయి. ఒక్కరోజు రాదు అది. కాబట్టి దీర్ఘకాలంగా పెద్ద మార్పులు రావడానికి ఈవేళ ఏ చర్యలు చేపట్టి ట్రాజెక్టరీ మార్చాలి. హ్యాన్స్ రోస్లింగ్ చెప్పేది అదే. ఆయన చెప్పింది, ఆయన పుట్టిన నాడు స్వీడన్, ఆయన స్వీడిష్ మనిషి, ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం బహుశా అన్ని రకాలుగా మొత్తం చూసినట్టయితే. ఆయన పుట్టినప్పుడు స్వీడన్ ఈవేళ ఈజిప్ట్ స్థానంలో ఉంది. తలసరి ఆదాయం కానీ, పేదరికం కానీ, జీవనకాలం కానీ, వ్యాధులు కానీ, ఇంకా ఇతర సమస్యలు కానీ ఇవాళ ఈజిప్ట్ ఎట్లా ఉంది, స్వీడన్ అట్లా ఉందన్నాడు. ఒక మనిషి జీవిత కాలంలో ఎంత అనూహ్యమైన మార్పు వచ్చింది చూడండి. స్వీడన్ ఎక్కడ, ఈజిప్ట్ ఎక్కడ? కాబట్టి ఖచ్చితంగా రాజకీయాన్ని, పరిపాలనని మార్చుకోవాలి, దాని అనుమానం లేదు. దానికి కేవలం అధికారంలో ఉన్న వాళ్ళని మార్చడము, పార్టీలను మార్చడమే కాకుండా అధికార వికేంద్రీకరణ, పార్టీల ప్రజాస్వామ్యము, ఎన్నికల వ్యవస్థలో మార్పులు, ఈ మూర్తిని ఎలా సాధించాలి పార్టీలకు అతీతంగా. అది జరగకపోతే ఎవడొచ్చినా పెద్ద తేడా రాదు. రెండోది, రాజకీయం వల్ల పెద్ద మార్పులు వివిధ కారణాలు రావడం లేదు. కొంత స్తబ్దత అమెరికా లాంటి దేశాల్లో కూడా మనం చూస్తున్నాం ఎంత అధ్వానంగా ఉందో. వ్యాక్సిన్లు వేసుకోండి అని చెప్పంటే వ్యతిరేకించేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మాస్క్ పెట్టుకోండి చచ్చిపోతారు మీరంటే ప్రాణం పోయినా పర్లేదు మాస్క్ వద్దనే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఎంత సంపన్నమైన దేశం, మనతో పోలిస్తే సాంకేతికంగా, ఆర్థికంగా, మరి అక్కడ విద్యాపరంగా కానీ ఇతర రకాలు కానీ ఎంత అద్భుతంగా ఉన్న దేశం, కానీ ఎంత అధ్వానంగా ఉన్నది. కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రక్రియ కొంత గందరగోళంలో పడవచ్చు, కానీ మిగతా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక శక్తులు ఉన్నాయి. మరి క్షణాల మీద మన ప్రపంచం నుంచి తెలుసుకునే అవకాశం మీద ఎక్స్పోజర్ ఉన్నది. ఇవి అనూహ్యమైన మార్పులు తీసుకొస్తున్నాయి ప్రపంచం. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మంది హితం కోసం. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచ చరిత్రలో ఏనాడో చూడననే మార్పుల్ని అతి స్వల్పకాలంలో తీసుకొస్తున్నది. మన జీవితాలని అనూహ్యంగా మార్చేస్తున్నాం. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ లేవర్ ఇప్పుడు ఉపయోగపడకపోతే కొంచెం పక్కన పెడదాం, ఇంకో లేవర్ చూద్దాం. కానీ మార్పు కావాలి. ఆ మార్పు ఏంటో మనకు అర్థం కావాలి. అందుకే మార్గరెట్ మీడ్ అన్నది, కొద్ది మంది ముందు చూపు ఆలోచన ఉన్నవాళ్ళు, సంకల్ప బలం ఉన్నవాళ్ళు, ఎ ఫ్యూ థాట్ఫుల్ కమిటెడ్ ఇండివిజువల్స్, వాళ్ళు ప్రపంచాన్ని మారుస్తారు. నిజానికి ప్రపంచం ఎప్పుడు మారినా కూడా అలాంటి బృందాల వల్ల మాత్రమే అన్నారు. ఎప్పుడు ఆ బృందాలకు ముందు ఏం మార్పు కావాలో అర్థమైనప్పుడు, దాని లోతుకి వెళ్ళినప్పుడు, థాట్ఫుల్ కమిటెడ్ ఆలోచనతో, ముందు చూపుతో దానికి అంకితమై నిలబడ్డప్పుడు ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. అలా కాకుండా మనం కూడా ఈ ధ్వని కాలుష్యంలో భాగమైనట్టయితే మనం సమస్యలో భాగం అవుతాం, పరిష్కారంలో భాగం కాదు. సో మీ సమయాన్ని చాలా వెచ్చించి నాతో ఈ సంభాషణ పాల్గొన్నారు. సో ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది, కానీ మీ సమయం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడినా కూడా అజిత్ చేస్తుంది. అవునవును అవునవును. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.